జై కేసీఆర్. వేదిక మీద ఉన్నటువంటి డీసీబీ వైస్ చైర్మన్ గౌరవనీయులు రమేష్ రెడ్డి గారికి, ఎంపీపీ జమున గారికి, జడ్పీటీసీ సభ్యురాలు భారతి గారికి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సోదరి నీరడి భాగ్య గారికి, జిల్లా ఆర్టీఓ మెంబర్ సోదరుడు రాములు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కింద ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున, కార్యకర్తలందరికీ పేరు పేరున, ఈ బీసీ కాలనీకి సంబంధించి 13వ వార్డు 14వ వార్డు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, తల్లులకు, యువకులకు, నాకు డప్పు కొట్టి స్వాగతం పలికిన నా మాదిగన్నలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏందో ఇట్లా పెట్టిండు రాములు, కానీ మీరేమో అట్టున్నారో నేను ఇటు ఉన్నట్టున్నది నా ఫీలింగ్. కలిపి ఉన్నట్టు వీళ్ళంతా గోడ బయట మీరు కొట్టు. సరే, ఇవాళ మళ్ళొకసారి మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం నేను మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలుగా మీరు పంచినటువంటి ప్రేమ, మీరు ఇచ్చినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలే మా తల్లిదండ్రుల పుణ్యఫలం నన్ను ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రిగా నిలబెట్టింది అని చెప్పి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నా. సరే, ఇక ఢిల్లీకి రాజైనా బిడ్డకు, తల్లికి బిడ్డనే కదా ఎవరైనా. అట్లా నేను రాష్ట్రంలో మంత్రిగా అయినా సరే వేల్పూర్కు బిడ్డనే, మీ బిడ్డనే. నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, చివరికి కాలేజీ కూడా ఇక్కడనే ఉంటుంది. నేను మీ బిడ్డను కాబట్టే, నేను వేల్పూర్ బిడ్డను కాబట్టే ఇలా వేల్పూర్లో అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి. వేరే ఊరు వాళ్ళు వచ్చి మన వేల్పూర్ని చూసి అసూయపడి పోయేటంత కార్యక్రమాలు ఇవాళ వేల్పూర్లో జరిగినాయి. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఒక 3-4 ఏళ్ల క్రితం వేల్పూరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తే రాత్రిపూట వచ్చట వేల్పూర్లో వచ్చి కొద్ది దూరం పోయినాక మళ్ళీ డౌట్ వచ్చి తిరిగిపోయి మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ కాడికి పోయి నేను తప్పు రోడ్ వచ్చినా ఏంది వేల్పూర్ కాదా పోయినా అని చెప్పి మళ్ళీ ఫోన్లు చేస్తున్నారంట. నిజంగా అట్లా మారిందంటే ఎందుకంటే మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు నన్ను గెలిపించినాయి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ, ఆయనకు దగ్గర ఉండే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు. మనం ఏది అడిగితే అది ఇచ్చిండు ఆయన, ఏది కూడా కాదనిలే ఇప్పటిదాకా. అయితే ఆయనకు ప్రేమ ఎందుకంటే, ఆయనకంత ప్రేమ ఎందుకంటే మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు మొట్టమొదలు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు ఉన్న వ్యక్తి, దాని తర్వాత నేను, అట్లా ఇద్దరం కలిసి 25 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఆయనతో కలిసి ఉండబట్టి. ఒక 25 సంవత్సరాలు
ఒకే పార్టీని ఒకే నాయకుడిని నమ్ముకొని ఉన్న కుటుంబం మా తండ్రి నేను అందరం. కాబట్టి ఆయనకు ఆ ప్రేమ. అందుకే మనం ఏది అడిగినా ఆయన కాదన్నాడు, కాదనే పరిస్థితి ఉండదు. అట్లనే నాకు కూడా ఏంటంటే నేను పుట్టిన ఊరు కాబట్టి, పెరిగిన ఊరు కాబట్టి మీరు ఏది అడిగినా నేను కాదనే పరిస్థితి ఉండదు. అందుకే ఇవాళ ఏ ఊరి కోసం ఏది అడిగినా మనం కాదని లేదు. అన్ని కార్యక్రమాలు కూడా జరిగినాయి. అది ఊర్లో సెంట్రల్ లైటింగ్ పెట్టి 4 లేన్ల డాంబర్ రోడ్ వేసుడు కావచ్చు, ఇటు మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నది. జాన్కంపేట రోడ్ డబుల్ రోడ్ అయిపోయి, బైపాస్ రోడ్ డబుల్ రోడ్ అయిపోయి, అటు మళ్ళా అటు అంసాపూర్ దిక్కుపోయేది డబుల్ రోడ్ అయిపోయి అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి, ఇటు కుక్నూరు కోవన్పల్లి రోడ్ డబుల్ రోడ్ అయిపోయి, ఇటు రామన్నపేట దిక్కుపోయేటోళ్ళకి డబుల్ రోడ్ అయిపోతున్నది, నడుకుడ దిక్కుపోయేటోళ్ళకి డబుల్ రోడ్ అవుతున్నది. ఇట్లా మన వేల్పూర్ చుట్టూతో ఎటు చూసినా డబుల్ డామర్ రోడ్లే. మీరే చూసారు, వాగులు అది చిన్న బ్రిడ్జ్ ఉండే, అది పెద్ద బ్రిడ్జ్ 5 నెలల్లో కట్టిపడేసినాం. మీ కళ్ళ ముందే జరిగినాయన్నీ. వాగుల చెక్ డ్యాములు కట్టినాం, నీళ్లు ఉండేటట్టు చూస్తున్నాం. వాగులు ఇప్పుడు ఎప్పుడు చూసినా నీళ్లు ఉంటున్నాయి. ఇట్లా అనేక కార్యక్రమాలు మనకు జరిగినాయి. అందుకే వేరే ఊరు వాళ్ళు వచ్చినప్పుడు ఇక నువ్వు ఉన్నాయని మీ ఊరికే పెడుతున్నట్టున్నావు అంటారు నన్ను. మరి ఎంతైనా కొద్దిగా పెడతా కదా, పెట్టకపోతే ఎట్లా నడుస్తుంది? నేను వేల్పూర్కి నీరడిగాడి పొలం వెళ్ళిపోతుందా? పోతుందా? ఎండిపోతుందా నీరడిగాడి పొలం? అట్లనే నా పొలం వేల్పూరు, నేను ఎండగొడతాను ఆ వేల్పూర్ని. కాబట్టి ఎట్నుంచి వచ్చినా కొద్దిగా గల్మైట్ మలిపినాకనే మిగతా సంగతి చూసుడు. అందుకే ఇవాళ మీ కళ్ళ ముందటనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లయింది మీ కళ్ళ ముందే ఉన్నది, ఆ స్టేడియంలో ఎట్లయింది మీ కళ్ళ ముందే ఉన్నది. అన్ని గుడులకు పైసలు ఇచ్చుకున్నాం. ఎన్ని పైసలు అంటే ఒక 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మన ఊర్లోనే రామందిర గుడి మళ్ళా తీసి కడితే, హనుమాన్ల గుడికి ఇస్తే, అయ్యప్ప గుడికి ఇస్తే, వేణుగోపాల స్వామి గుడికి ఇస్తే, పెద్దమ్మ తల్లి గుడికి ఇచ్చినాం. పెద్దమ్మ తల్లి గుడికి అయితే డాంబర్ రోడ్ వేయించినాం ఒకటి ఆ గుడికి పోవడానికి. ఇట్లా అన్ని గుడ్లకు చేసుకున్నాం. లాస్ట్ కాడ పోచమ్మ కాడ కూడా, వాగుల పోచమ్మ కాడ కూడా మొన్న 25 లక్షలు పెట్టినగా అయింది. ఇది ఒకటి ఎందుకు మిగిలాలని చెప్పి అట్లా. అట్లనే పాపం ముస్లిమ్స్ కోసం వాళ్ళకు మసీదుకి ఇచ్చినాం, షాదీఖానాకి ఇచ్చినాం, ఈద్గాకి ఇచ్చినాం, దర్గాకి ఇచ్చినాం. చర్చిలకు ఒక 30-35 లక్షలు ఇచ్చినాం, ముస్లిమ్స్కి 30-35 లక్షలు ఇచ్చినాం. ఇట్లా ఏ కులం మహిళా భవనాలు, మీరు 7 కాడ మహిళా భవనాలు కట్టించినాం. నేను చెప్తున్నా రాష్ట్రంలో చూసుకోండి, ఒక ఊర్లో 4 మహిళా భవనాలు ఏ ఊర్లో ఉండేవి మీరు చూసుకోరు, మొత్తం రాష్ట్రంలోనే. మీరు ఈడడుగు తీడ కట్టించిన, మొదలు గుడి కాడ అన్నారు, ఆడైపోయింది, మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గర అన్నారు, అది కూడా మంజూరు చేసిన. ప్రతి దగ్గర 4 మహిళా భవనాలు ఇవాళ మంజూరు చేసుకున్నాం. అట్లా ఒకటి కాదు, మీరు ఎన్ని కుల సంఘాలు అడిగితే అన్ని కుల సంఘాలు ఇచ్చుకున్నాం. 2.5 కోట్ల రూపాయలతో కుల సంఘాలు ఇచ్చుకున్నాం. మీ సుంకెటోళ్ళు ఇంకా ఉన్నారో ఈడ, మేము మా ప్రైవేట్ మార్గాలుగా చేసుకున్నాం. సంఘ భవనాలు కూడా ఇంకా మళ్ళా ఏమన్నా కావాలంటే కూడా ఇప్పుడు వచ్చేసారి చేసుకుంటాం. ఎవరు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు. కొందరు గుళ్ళు ఇచ్చినాం, కొందరు సంఘ భవనాలు ఇచ్చినాం. ఇప్పుడు సంఘ భవనాలు ఇచ్చిన వాళ్ళేమో గుళ్ళు కావాలంటున్నారు, గుళ్ళు ఇచ్చిన వాళ్ళకేమో సంఘ భవనాలు కావాలంటున్నారు. నెక్స్ట్ టైం అది రివర్స్ చేసుకుందాం. ఇక అది కూడా ఏం బాధ లేదు, అందరికి కూడా చేసుకుందాం. అట్లనే మీరు కళ్యాణ లక్ష్మి కావాలంటే ఎంతమంది వస్తే అంతమంది కళ్యాణ లక్ష్మిలు ఇప్పించినాం. మీరు హాస్పిటల్లో బిల్లు ఖర్చులైనవి మాకు కొన్ని పైసలు ఇప్పి అన్నా అని వస్తే మీ అప్లికేషన్ నేను ముఖ్యమంత్రి తీసుకుపోయి ఆయనతో ఒప్పించి 465 మందికి ఇప్పించిన నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు వేల్పూర్ గ్రామంలో. అది కూడా ఎవరికి కూడా 60-70% కంటే తక్కువ లేదు మీకు ఖర్చు అయిన దాంట్లో. స్పెషల్ మళ్ళా 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 70,000 ఇప్పించిన, 60,000 ఇప్పించిన.
అట్లా ఎన్ని ఇప్పించినా 2,75,00,000 రూపాయలు ఇప్పించిన ఓన్లీ సీఎంఆర్ఎఫ్ చెక్కులే వేల్పూర్. అట్లనే 2 బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, 112 కట్టినాం. దాంట్లో కూడా ఈ పార్టీ అందరికీ ఎవరు పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చినాం. తర్వాత ఇంకో 15-20 మంది ఉన్నారన్నారు, వాళ్ళకు కూడా జాగా చూస్తున్నా. ఈయనే మన కాలనీలో దొరుకుతున్నాయంటే జాగా చూసి ఒక్కొక్క ప్లాట్లో 3-3 4 కట్టుకొని ఒక 20 మంది మిగిలిరంటారు. జాగా లేని వాళ్ళు, పురాత జాగా లేని వాళ్ళు 20 మంది ఉన్నారంటూ వాళ్ళకు కూడా కట్టించి ఏర్పాటు చేస్తాం. అట్లనే గృహలక్ష్మి ఇచ్చుకున్నాం, 155 మందికి ఇచ్చిన. ఇప్పుడు జాగా ఉండి ఇల్లు కట్టుకుంటాం అన్న వాళ్ళకి 155 మందికి 3 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చిన. 155 మంది అప్లై చేస్తే 155 మందికి ఇచ్చిన, 100% ఇచ్చిన, ఎవరు కూడా తీసేయలే. ఇంకా చేసేటి ఉన్నాయి. కొంతమంది పింఛన్లు రాని వాళ్ళకి పింఛన్లు ఇప్పియాలి. ఆ కొత్త బీడీలు చేసే వాళ్ళకి పింఛన్లు కావాలంటారు, వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఒప్పుకున్నాడు. పిఎఫ్ ఉంటే చాలు, కొత్తగా చేసే వాళ్ళందరికీ కూడా బీడీ పింఛన్లు వస్తాయి వచ్చేసారి. అట్లా ఒక 150 మంది ఉన్నారట మన దాంట్లో. ఆ 150 మందికి కూడా వస్తాయి మన ఊర్లో. కొందరు 57 ఏళ్ళు నిండిన వాళ్ళు, కొందరు భర్త చనిపోయిన ఆడవాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళకు కూడా ఒక 30-40 మంది ఉన్నారంటున్నారు. వాళ్ళకు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. జనవరి నెలల్లో ఇప్పిస్తాం ఎలక్షన్లు కాగానే. కొందరు బియ్యం కాళ్ళు రావాల్సి ఉన్నది అంటున్నారు. వాళ్ళకు కూడా బియ్యం కాళ్ళు అంటే కుటుంబాలు పెద్దగా అయినాయి, కొడుకు కోడలు వాళ్ళు వేరే పడ్డారు, వాళ్ళకు కావాలి. కొంత మస్కట్ దుబాయ్ పోయినరు, వాళ్ళ పేరు తీసేసిర్రు, మళ్ళీ ఇప్పుడు వచ్చిర్రు, వాళ్ళ పేరు ఇప్పియాలి. ఇటువంటివి అన్ని తట్టుబట్టే. ఇటువంటివి కూడా ఉన్నాయి, ఒక 40-50 ఉన్నాయి. వాళ్ళకు కూడా జనవరి నెలలో ఇప్పించి ఏర్పాటు చేస్తాం. ఇక గృహలక్ష్మి కూడా మొన్న 155 ఇచ్చిన, అప్లై చేసిన వాళ్ళందరికీ ఇచ్చినాము. ఇంకా ఎవరన్నా కావాల్సిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయండి. స్లాబ్ ఇల్లు ఉండద్దు వాళ్ళకు, అయితే ఖాళీ జాగా ఉండాలి. లేకపోతే కూన పెంకుల ఇల్లు ఉండి దాన్ని కూలగొట్టి మళ్ళీ కట్టుకుంటామంటే దాంట్లో ఇస్తాం, 3 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఎంతమంది అన్నా అప్లై చేసుకోండి, ఇప్పించి ఏర్పాటు చేస్తాం. ఇట్లా చేసేటివి కూడా చేసుకుంటాం. నేను ఇవాళ మీ అందరితో నా మనం ఏంటంటే, ఫ్రెండ్స్ యూత్ వారికి, అభయ ఆంజనేయ స్వామి యూత్ వారికి, దేవి ఉత్సవ కమిటీ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు ఉన్న వాళ్ళేనా? నా మనవి ఏంటంటే, నేను పనులు చేసేటప్పుడు కానీ, లేదు ఎవరైనా కళ్యాణ లక్ష్మి ఇప్పించడంలో వాళ్ళు కానీ, లేదు ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడంలో కానీ, లేదు ఏదైనా ఆపద వచ్చేసరికి ఆఫీసర్కి ఫోన్ చేయండి నాకు ఈ పని ఉన్నది, గీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి నాకు పని ఉన్నది, ఆర్టీఓకి ఫోన్ చేయండి పని ఉన్నది, ఇట్లా పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు కానీ, గృహలక్ష్మి ఇండ్లు ఇవ్వడంలో కానీ 155 మంది అప్లై చేస్తే 155 మందికి ఇచ్చినాం. దాంట్లో ఏ పార్టీ ఉన్నారు ఏంది నాకు తెలియదు. 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పుడు కానీ దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అయినా ఇవ్వమని చెప్పిన. ఇట్లా నా దగ్గరికి పనికి వచ్చిన వాళ్ళు, నేను పనిచేసిన వాళ్ళు ఏ పార్టీ అని నేను చూడలేదు, ఏ కులము అని నేను చూడలేదు, ఏ మతము అని చూడలేదు. వేల్పూర్ బిడ్డ అయితే చాలు, వేల్పూరుడు అయితే చాలు, చేసుడే గది పెట్టుకున్నా నేను. నాకు ఎవరైనా ఒకటే వేల్పూర్ వాళ్ళు అయితే ఏ పార్టీ అయినా నాకేం లేదు అని నేను పనులు చేసిన అందరికీ. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇది నా ఎన్నిక వచ్చింది, నా ఓటు ఇది, నా ఓట్లు. నాకు ఓటు వేసేటప్పుడు దయచేసి పార్టీలు చూడొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఎట్లనైతే పనులు చేసేటప్పుడు నేను వేల్పూరే, ఈయన వేల్పూర్ పిల్లగాడు, ఈయన వేల్పూర్ అక్కనే, వేల్పూర్ చెల్లెనే, వేల్పూర్ తల్లి అని నేను ఎట్లయితే చూసి పనులు చేసినో, ఊరికి కూడా నేను మొత్తం ఊరికి కూడా నాకు గా వాడగట్టు నాకు మంచిగా లేదు, గీ వాడగట్టుకు మంచిగా లేదు అని నేను ఏ వాడగట్టు కూడా తక్కువ చేయలేదు. లేదు వాళ్ళు నాకు గిట్లా, వాళ్ళు ఆ కులం గిట్లా, ఈ కులం గిట్లా, ఒక్కొక్క ఎలక్షన్లో కులం నాకు చేయలేదు, అయినా కులం వాళ్ళకి నేను చేయకుండా ఉండలేదు. అట్లా నేను పనులు చేసేటప్పుడు నేను కులం చూడలేదు, పార్టీలు చూడలేదు, మతం చూడలేదు. నేను పనులు చేసి పెట్టిన అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను చేసిన పనులన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. అందించిన సహాయం అందరికీ మీ మనసుకే తెలుసు. కాబట్టి ఇప్పుడు నాకు ఓటు వేసేటప్పుడు కూడా
పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేయమని చెప్పి మీ అందరినీ నేను కోరుతాను. దయచేసి ఎందుకంటే నేను ఇంట్లో గెలవాలి. ఇంట్లో గెలిస్తేనే రచ్చ గెలవచ్చు. మీరిచ్చే భారీ మెజార్టీ ఏదైతే ఉంటుందో, వన్ సైడ్ మెజార్టీ ఏదైతే ఉంటుందో అదే నా గెలుపులో నాంది కావాలి. ఈ ఒక్క ఊరి భారీ మెజారిటీ మిగతా నాకు మొత్తం 114 ఊర్లు ఉన్నాయి. మిగతా 113 ఊర్లకు నాంది కావాలి ఆ మెజారిటీ. మీ ఊళ్ళనే చక్కగా లేదు, నువ్వు మాకేం చెప్తున్నావా అన్నట్టు నా తలదీసే పని చేయొద్దు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఎక్కడ లేని పైసలు నువ్వు తీసుకొని పోయినావు, మీ ఊరికి పెట్టుకున్నావు, నీకు మంచిగానే జరిగింది శాస్తి అని వేరోళ్ళు బయటోళ్ళు అనకుండా చూడు దయచేసి. ఇదే నేను మీ అందరికీ పర్సనల్ కలిసి చెప్పాలనుకున్నా. అందుకోసం ఇంత రాత్రి అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏమనుకోవద్దు. మీరు తప్ప ఎవరు ఉంటారు? లాస్ట్కు చివరికి మళ్ళా వచ్చేది ఇక్కడికే. నేను మీరు గమనించిరో లేదో, ఏ మంత్రి కూడా ఎవరైనా మంత్రి అయితే హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే నిజామాబాద్లో గెస్ట్ హౌస్లలో ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు. నేనైతే హైదరాబాద్లో ఉంటా. ఇటు వస్తే జిల్లాకు వస్తే నిజామాబాద్ ఎన్ని పనులు ఉన్నా కానీ చేసుకొని మళ్ళీ నేను వేల్పూర్కే మన ఊరికే వచ్చి మన ఇంటనే వండుకుంటా. నేను ఇప్పటిదాకా నిజామాబాద్లో వండుకోలే. నేను నిజామాబాద్లో మన ఊరికి వచ్చి మన ఇంటనే వండుకుంటా నేను. మళ్ళా సరే రాత్రి వచ్చినప్పుడైనా 2-3 మన ఊరోళ్ళు కలగకపోతారా, వాళ్ళకి ఏమైనా సాయం అడగకపోతారా, నేను చేయలేకపోతానా? పొద్దుగాల నేను పోయేటప్పుడు వచ్చినప్పుడు ఒక 4 అయ్యా నాకు పని ఉన్నది అని కలిస్తే వచ్చినప్పుడు వాళ్ళు 5 మందికి సాయం పడినా చాలు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈయనే ఉంటా. ఎవ్వరు కూడా ఉండరు. నాకు చాలాసార్లు కలెక్టరు, ఎస్పీలు మీరట ఊర్లో ఉండొద్దు సార్, సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది మాకు అని చాలాసార్లు అన్నారు. అంటే నేను మీరేం సెక్యూరిటీ ఇస్తారు పోయిన ఆడ పుట్టినా పెరిగినా మా ఊరోళ్ళే నాకు సెక్యూరిటీ, మీరేం సెక్యూరిటీ అన్నారు. నిజం, ప్రామిస్ చెప్తున్నా. ఎవ్వరు ఉండరు. మీరు ఎవరినైనా చూసుకోరు, ఏ మంత్రినైనా చూసుకోరు, పోయి ఊర్లో ఉండరు. అది నాకు వేల్పూరుకున్న పేగుబంధం. కాబట్టి ఈడ నన్ను వన్ సైడ్గా పార్టీలకు అతీతంగా ఓట్లేసాలని చెప్పి నేను ఓట్ వేయాలని చెప్పి మీ అందరిని నేను కోరుతాను. ఇంకా నేను పనులు చేయవలసి ఉండవచ్చు, కొందరికి చేయలేకపోవచ్చు కూడా. అందరికి అన్ని చేసినా నేను అనను, మనిషినవు నేను కూడా. కొందరికి అవుతాయి, కొందరికి కావు. ప్రయత్నం అయితే చేస్తా కదా. ఒకసారి కాకపోతే ఇంకోసారి అని అవుతుందేమో. అన్ని పనులు అవుతాయని అనుకోవద్దు. కొన్ని రూల్స్కు వ్యతిరేకం ఉంటాయి, కొన్ని కాకపోవచ్చు. కానీ నా ప్రయత్నం అయితే నేను చేసిన. ఎవరు వచ్చినా నా దగ్గరకు వచ్చినా, వేల్పూర్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే, ఈ ఆఫీసర్కి చెప్పు, ఈ నాకు ఫోన్ చేయమంటే నేను ఎప్పుడు కూడా విసుక్కోలేదు, ఫోన్ చేయకుండా ఉండలేదు. ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేసిన. కొన్ని పనులు అయిండొచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు, అది వేరే విషయం. నేను వచ్చినవని ఏ పార్టీ వాడని కూడా ఎన్నడూ అడగలేను. నేను ప్రామిస్ చెప్తున్నా, ఎన్నడూ కూడా అడగలేను నేను. లాస్ట్ టైం నాకు 1500 ఓట్లు వేరే పార్టీలకు పడ్డాయి. ఈ ఊర్లో 1 కాదు 2 కాదు 1500 ఓట్లు వేరే పార్టీలకు పడ్డాయి పోయినసారి ఎన్నికల్లో. అయినా సరే నేను ఊరికి చేయడం మానలే. అయినా సరే నేను ఎవరిని కూడా నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ లేదు, నువ్వు అప్పుడు నాకు చేయలేదు, నువ్వు మొన్న చేయలేదు నాకు, నువ్వు ఒక్క మాట అనలే నేను ఎవరిని కూడా. నాకు ఓటు అయిన వాళ్ళు వచ్చినా కానీ సరే నేను వాళ్ళకి పనులు చేసి పెట్టిన. వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇచ్చిన, వాళ్ళకి గృహలక్ష్మిలో ఇచ్చినాం, వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇచ్చిన, వాళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. అట్లా నేను అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది నా ఓటు. దయచేసి ఇప్పుడు మీరు కూడా అట్లనే పార్టీలకు అతీతంగా తిరగకూరు. మీరు వేరే విషయం, ఓటు మాత్రం వెయ్యరు. మీరు పార్టీలో తిరిగి మీరు బ్యాడ్ కావద్దు. కాబట్టి నేను అడిగింది తప్ప? నేను అడిగింది న్యాయమే కదా, సమంజసమే కదా. సురేందర్ రెడ్డి పెట్టింది బీసీ కాలనీ ఫస్ట్ ఎన్టీ రామాయణలో కూర్చున్నారే. అన్న ఒక్కటే అన్న మాయసుండాలి
సామాన్యులను మీ దగ్గర రానిస్తలేదు, నన్ను మా మధ్య పడుతుంది. ఏముండదు, నేను అది తప్పు ప్రచారం, అది తప్పు ప్రచారం ఎక్కడైనా జరిగి వారికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. పనిచేసినారు బాగా. ఇది ఒకటి. ఇప్పుడు ఇక రెండోది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కొన్ని పేదల కోసం చాలా విషయాలు చేస్తా అంటున్నాడు. అవి ఏంటంటే, ఇప్పుడు ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా అని ఇస్తున్నారు కదా, 5 లక్షల రూపాయలు వాళ్ళ భార్య పిల్లల కోసం. ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా అని ఇస్తా ఉన్నారు. పేదవారి నుంచి ప్రశ్న వచ్చింది, మరి మా సంగతి ఏంది సార్, మాకు భూములు లేవు, మేము రైతుం కాము, మా సంగతి ఏంది అని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా ఎట్లా ఇస్తున్నామో, అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆయన భార్య పిల్లల కోసము 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తాం. చాలా పేదల కోసం, భూమి లేని కుటుంబాల కోసం ఇది చాలా పనికి వచ్చే అంశం. ఎవరు చనిపోవద్దు కోరుకోం, కానీ జరగడానికి జరిగితే ఆయన భార్య పిల్లలకు మాత్రం 5 లక్షల రూపాయలు బ్యాంకులో 10 రోజుల లోపలనే పంపిస్తాం కేసీఆర్ బీమా. అట్లనే ఎవరైనా దుబాయ్లా మస్కట్లా ఉంటారు మనోళ్ళు, అక్కడ కూడా ఏదైనా జరగరాంది జరిగితే కోరుకోవద్దు, అక్కడ కూడా ఏదైనా జరగరాంది జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళ భార్య పిల్లలకు కూడా 5 లక్షల రూపాయలు పంపిస్తాం బీమా, గల్ఫ్లో ఉన్న వారి కుటుంబాలకు కూడా. ఇది నిర్ణయం తీసుకున్నాం. ఒకటి. రెండు, కొన్ని ఇళ్ళకి ఏంటంటే పెన్షన్ రాదు, భూమి ఉండదు, రైతు బంధు కూడా రాదు, అంటే వయసు లేక పెన్షన్ రాదు, బీడీలు చేయరు, ఏదో వేరే పని చేస్తారు. అటువంటి ఇళ్లకు ప్రతి నెల 3,000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి పంపిస్తాం ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి. ఇది రెండవది. మూడవది, ఈ ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ చేసుకుంటాం, గుండె ఆపరేషన్లు ఇట్లా పెద్ద పెద్దవి, అవి లిమిట్ తక్కువ ఉండే. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ కార్డు కింద లిమిట్ని 15 లక్షల రూపాయలు చేస్తాం లిమిట్. అంటే 15 లక్షల రూపాయల దాకా కూడా ట్రీట్మెంటు గవర్నమెంటే కట్టుకుంటుంది, ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉన్న ట్రీట్మెంట్. ఇది కూడా పేదలకు బాగా లాభం. నాలుగవది, గ్యాస్ సిలిండర్ ధర ఉన్నది. मेरा मुसलमान बहनों की भी मेरा आधा वहाँ है, मैं देखा नहीं, माफ करना, ये आप समझ गए ना, ये केसीआर बीमा समझे आप? सुनने आ रहा वहां तक? नहीं आ रहा? सुनने नहीं आ रहा? आ रहा? केसीआर बीमा समझ गए आप? जिसको जमीन भी नहीं है, अगर वो घर में अगर कमाने वाला मर्द नसीब अच्छा नहीं है तो कुछ हो गया, तो वो घर के बीवी बच्चों के लिए 5 लाख रुपए भिजा देगा केसीआर, कैसा भी मरे, कोई भी हो पैसा. ఇప్పుడు సిలిండర్ గ్యాస్ ఏదైతే ఉందో, సిలిండర్ గ్యాస్ ఇప్పుడు 1020 రూపాయలు ఉన్నది. ఇది బీజేపీ నరేంద్ర మోడీ చేలో ఉంటుంది రేటు, మనం నిర్ణయించలేం, కేసీఆర్ నిర్ణయించాడు. 400 ఉన్నది, ఆయన 1200 చేసింది. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలే కట్టాలి, మిగతా 800 కానీ 600 కానీ కేసీఆరే నరేంద్ర మోడీకి కడతాడు, మనకు సిలిండర్ ఇప్పిస్తాడు. समझ गए ना? आपको अगर समझ में नहीं आता हाथ उठाइए, मैं उर्दू में बोलता हूँ, ठीक है? नहीं, वो लोगों को अच्छा समझ में आना जी, तुम मर्द लोग सुबह उधर शाम की इधर आते हैं, वो लोग को अगर समझ में आया तो पक्का बनते वो लोग. ఎన్నైనాయి ఇప్పుడు? 5 అయినాయి, 4 అయినాయి. 5వది, మనం ఇప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం కదమ్మా, దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం ఏమో కొందరం తింటున్నాం, కొందరం సాటుకు అమ్మేస్తున్నాం. సాటుకు అమ్మి మళ్ళీ కొన్ని పైసలు వేసి దాంట్లో సన్న బియ్యం కొనుక్కుంటున్నాం కదా. ఇది కేసీఆర్ తెలిసింది. తెలిసి ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యంలో సప్లై చేసేదంతా సన్న బియ్యమే, ఇక దొడ్డు బియ్యం లేదు ఇక మన ప్రభుత్వం రాగానే. తర్వాత 6వది,
ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా 2100 పెన్షన్లు అవుతాయి, 1800 ఉన్నాయి, ఇంకా 300 పెరుగుతాయి మన వేల్పూర్లో. 2100 పెన్షన్లు ఇప్పుడు 2000 రూపాయలు వస్తున్నాయి. మన గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా అదే సంవత్సరం 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. సప్పట్లు లేవు. 3000 రూపాయలు దాన్ని ఏమన్నా వేరే చెప్పిర్రా? ఇంత చెప్పిర్రా? ఇక అవన్నీ వట్టి మాటలు, అవన్నీ బోర్ల బొక్కలు పడే మాటలు అవన్నీ. అలాగని చెప్తారు, వాళ్ళు ఏమి ఇయ్యరు. వాళ్ళు ఉన్న కాడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది 750 రూపాయలే పెన్షన్. ఇరయాళ్ళ కూడా ఇవాళకి కూడా 750 రూపాయలు. ఇక్కడ మాత్రం మాటలు చెప్తున్నారు ఓట్ల కోసం. కానీ కేసీఆర్ అట్లా కాదు. అప్పుడు 200 ఉన్నప్పుడు 1000 అన్నాడు, ఇచ్చిండు. మళ్ళీ 1000 పోయి 2000 అన్నాడు, 5 ఏళ్ళ నుంచి ఇస్తా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 3000 అంటున్నాడు. అది మొదటి సంవత్సరం 3000. తర్వాత ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెరుగుకుంటా పోతుంది. 3000 మొదటి సంవత్సరం, 3500 రెండో సంవత్సరం, 4000 మూడో సంవత్సరం, 4500 నాలుగో సంవత్సరం, 5000 రూపాయలు 5వ సంవత్సరం అవుతుంది. పెన్షన్లు ఇట్లా నెమ్మదిగా పెంచుకుంటా పోతాం, అందరికీ ఇస్తాం. ఇది కేసీఆర్ ఇప్పటిదాకా అట్లనే చేస్తున్నాడు, ఇప్పుడు కూడా అట్లనే చేస్తాడు. తర్వాత రైతు బంధు కూడా ఫస్ట్ ఎకరానికి 8000 రూపాయలు ఇచ్చినాం, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళా ఇప్పుడు గెలవంగానే ఎకరానికి 12,000 రూపాయలు అవుతుంది రైతు బంధు. 12,000 ఎకరానికి ఇప్పుడు అవుతుంది. తర్వాత ప్రతి సంవత్సరం 1000 రూపాయలు పెరుగుతుంది పెన్షన్ తిరగని. రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు. ఇది ఇవాళ మనం కొత్తగా వచ్చినాక చేసే పనులు. రైతు రుణమాఫీ ఎవరికన్నా ఇక్కడ రాని వాళ్ళు కూడా ఏం బెంగపడద్దు. ఒకసారి ముఖ్యమంత్రి ఫైల్ అయిపోయిందంటే అది వస్తూనే ఉంటాయి, ఆగాయి. ఇప్పుడు ఎలక్షన్ అని చెప్పి ఆపిరు వాళ్ళే. 3వ తారీఖు దాకా ఆగుతాయి, తర్వాత అందరికి పడతాయి. ఎవరికైనా పడకపోతే నేను వేల్పూర్లే ఉంటాను కాబట్టి నా జిమ్మదారు, మీరు బేఫికర్ ఉండరు. 10 సంవత్సరాల క్రితం మన ఇంట్లో పెన్షన్ ఎంత వస్తుండే, ఇప్పుడు ఎంత వస్తున్నది మీకే తెలుసు. 10 సంవత్సరాల క్రితం మన మంచినీళ్ళ కోసం మనం ఏం బాధపడుతుంటాం, ఇప్పుడు మంచినీళ్ళు మన ఇంట్లోనే నల్లా పెట్టి నీళ్ళు వస్తున్న సంగతి కూడా మీకు తెలుసు. 10 సంవత్సరాల క్రితం కరెంట్ ఎట్లా ఉండే, ఇప్పుడు కరెంట్ ఎట్లా ఉన్నది మీకే తెలుసు. అటు పొలం కాడ తోట కావచ్చు, ఇటు మీ ఇంట్లో కావచ్చు. వాకిట్లో కూర్చొని చేపలు వేసుకొని బీడీలు చేసుకున్న రోజులు. ఇవాళ మంచిగా ఫ్యాన్ వేసుకొని టీవీ సీరియల్ చూసుకుంటే బీడీలు చేస్తున్నాం. అవునా కాదా? కదా? మార్పు ఎట్లా జరిగింది చూడండి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటికంటే ఎక్కువ ఏంటంటే, ముఖ్యమైందంటే, నేను పనిచేసిన పని చేస్తూ ఉన్నా మీ బిడ్డని, వేల్పూర్ బిడ్డని, మంచికైనా చెడుకైనా ఉండేటోడిని నేను. కాబట్టి నేను ఎట్లనైతే నేను పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా నేను ఎట్లనైతే పనులు చేసినో అందరికీ, ఇప్పుడు ఓటు కూడా నాకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మీ అందరిని నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ నేను మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.